ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాళ్ళు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఏడైనా విన్నారా? ఇప్పుడు ఏడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కబాకండ్రా, అది మరి పవర్ఫుల్ ముందురా, అది ఆల్కహాల్ కాదురా, అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా. జనాలు విన్నారా? 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం. ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది? 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే, పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషయం ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి, అవి పాయిజన్ కాబట్టి, అది తాగితే సంకనాగిపోతాం కాబట్టి, అది తాగి చచ్చిపోయారు కాబట్టి. తాగి చచ్చిపోయారు జనాలు, వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి. మీకేమొచ్చింది? దీనివల్ల డబ్బులు వచ్చాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తే, ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అని అడుగుతున్నా. దానివల్ల మీకు మంచి జరగద్దా? మీ కుటుంబాలు బాగుపడతాయా? మీరు బాగుంటారా? మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా? ఈ సారాయి డబ్బు, ఈ జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? దానికనే మీరు ఓడిపోయారు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేలా. మేం కొంచెమే చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు. వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి మీరు సంకనాగిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.